కొత్తగా పెళ్లి చేసిపోయే ప్రతి ఒక్కరూ తమ జీవితానికి సంబంధించి ఎన్నెన్నో కలలు కంటూ ఉంటారు. అవన్నీ నిజం చేసుకోవాలని తెగ ఉబలాట పడుతూ ఉంటారు. అలాగే కలలు కన్నాడు ఒక వ్యక్తి. పెళ్ళైన వెంటనే భార్యను హనీమూన్కు తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. కానీ అదే అతని కొంప ముంచింది. పిల్లనిచ్చిన మామ చేతిలోనే యాసిడ్ దాడికి గురయ్యేలా చేసింది. అంతేనా, అతడి ఆ చిన్న కోరికే భార్యను కూడా దూరం చేసేసింది. అత్తవారింటి ఐశ్వర్యం కన్నా పుట్టింటి గంజి మేలు అన్నారు పెద్దలు. మహారాష్ట్రలో ఓ అల్లుడికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. అల్లుడిని ఎక్కువగా ప్రేమించిన మామకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోకుండా చేశాడు. చిన్న విషయానికే అల్లుడి ప్రాణం తీసేందుకు ప్రయత్నించాడు. ఠాణే జిల్లా కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ముర్తుజా కోటాల్ ఇటీవల తన కూతుర్ను ఇబాద్ అతీక్ ఫాల్కేకు ఇచ్చి వివాహం చేశాడు. కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ కోసం ప్లాన్ చేసుకున్నారు. తాము హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్లాలని అనుకుంటున్నట్లు అల్లుడు మామకు చెప్పాడు. అయితే కాశ్మీర్ వద్దని, విదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని మామ సూచించాడు. హనీమూన్ కు వెళ్లే విషయంపై మామ అల్లుళ్ల మధ్య ఘర్షణ రేగగా అది చినికి చినికి గాలివానలా మారింది. గొడవ పెద్దదవుతుండటంతో ఇంట్లో వాళ్లు కలగజేసుకున్నారు. దీంతో కోటాల్ తాత్కాలికంగా వెనక్కి తగ్గాడు. కానీ కోటాల్కు అల్లుడిపై కోపం మాత్రం తగ్గలేదు. తన మాట కాదన్న అల్లుడిని ఏదో ఒకటి చెయ్యాలని కోపంతో రగిలిపోయాడు. ఎలాగో అలా యాసిడ్ బాటిల్ సంపాదించిన కోటాల్ అల్లుడి ఇంటి దగ్గర కాపు కాచాడు. తన కారులో కూర్చుని అల్లుడు వచ్చే వరకు ఎదురుచూశాడు. బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన అతీక్ తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి ఇంట్లోకి వెళ్లబోయాడు. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన మామ యాసిడ్ చల్లి పారిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వాళ్లు ఫాల్కేను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫాల్కే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోటాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.